సార్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటించినందుకు మరి వైసీపీ వాళ్ళు చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అవసరమా బిల్ గేట్స్ రావడం అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి మధ్య గట్టి ఫెవికాల్ సంబంధం ఉంది. ఎందుకంటే విశాల ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒకప్పుడు బిల్ గేట్స్ అసలు ఇండియాకి వచ్చేవాడు కాదు. బిల్ గేట్స్కి అసలు 5 నిమిషాల టైం కూడా ఇండియాకి ఇవ్వనన్నాడు ఆయన. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన అమెరికాకి వెళ్ళి అక్కడ బిల్ గేట్స్ గారితో మాట్లాడి బిల్ గేట్స్ గారిని ఒప్పించేసి ఆయనతో ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజున హైదరాబాద్లో హైటెక్ సిటీ వచ్చిందంటే బిల్ గేట్స్ గారు హైదరాబాద్కు రావడం కారణం. తర్వాత ఇంకా అనేక కంపెనీస్ రావడం జరిగింది. కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ పాత సంబంధాలని కూడా గుర్తు చేసుకుంటూ పాత అనుబంధాలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని కూడా హైదరాబాద్లా చేశారన్న ఉద్దేశంతో ఉన్నారు కదా, ఒక సింగపూర్లా చేసే ఉద్దేశం ఉందని చెప్పేసి ఆయన బిల్ గేట్స్ గారిని పిలవడం జరిగింది. మరి బిల్ గేట్స్ రావడం వల్ల టీ ఖర్చులు, సమోసా ఖర్చులు, జట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఏం లాభం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు? అవునండి, వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడున్నటువంటి అమరావతి భవిష్యత్తులో ఉండదని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే 30,000 మాగాణి పొలాన్ని కూడా ఇప్పుడు కొత్తగా కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. అదంతా చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రాజధాని అనేటువంటి దానికి ఇన్ని వేల ఎకరాల మాగాణి పొలం వాడితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనేది వాళ్ళ ఉద్దేశము. అందుకనే వాళ్ళు బిల్ గేట్స్ గారు వచ్చేసి మళ్ళీ ఏం పెడతారు అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అది కూడా మీ ఉద్దేశం కూడా అదేనా? వాస్తవానికి చాలా మంది ఉద్దేశం అదే. చాలా మంది ఉద్దేశం ఏంటంటే మీరు రాజధాని కట్టుకోండి, ఎక్కడైనా కట్టుకోండి, మాగాణి పొలంలో కట్టద్దు అనేది. ఎవరు ఒకవేళ కడతామనుకుందాం, అందులో పండేటువంటి వడ్లని ఎవరు రీప్లేస్ చేస్తారు? లోకేష్ నాయుడు గారు రీప్లేస్ చేస్తారా, మీరు రీప్లేస్ చేస్తారా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మరి మాగాణి పొలంలో బంగారం లాగా వడ్లు పండుతాయి. మరి ఆ రైస్ అంతా ఎవడు రెస్పాన్సిబుల్ వహిస్తారు దానికి అనేది ఆన్సర్ చెప్పాలి. మరి రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, అది మిడిల్లో ఉంటే బెటర్ కదా అని ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. మరి దానికి ఏమంటారు? రాజధాని ఆల్రెడీ హైదరాబాద్లో అలా చేశారు. హైదరాబాద్లో హైడ్రా పుట్టిందంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన అని కారణం అని ఒక కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మొత్తము సరస్సులు ఉండేవి చాలా. ఒక చెరువు చుట్టూ కొంత భూమి, కొన్ని ఎకరాల భూమి ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కింద మార్చకూడదు యాక్చువల్ రూలు, అది ఎప్పుడైతే మార్చేశారో ఒక వ్యవసాయ భూమి కాస్త నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్కు మారిపోయినప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా కూడా వ్యవసాయం తగ్గిపోయింది. హైదరాబాద్లో ఒకప్పుడు తోటలు ఉండేవి, ద్రాక్ష తోటలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ద్రాక్ష తోటలు కనిపించట్లేదు. ఇదొక బిజినెస్ లాగా అయిపోయింది. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా నష్టం కాబట్టి మనం హ్యాపీగా కూడా రియల్ ఎస్టేట్ చేసేసుకుంటే మొత్తము వ్యవసాయ భూముల్లో బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు హైదరాబాద్లో. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏమైందంటే చెరువులు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే కేవలం వాకింగ్ ఉపయోగపడతాయి. కొన్ని చెరువులు ఏంటంటే కనీసం ముడ్డి కడుక్కోవడానికి నీళ్లు కూడా పనికిరావు.